హక్కుని కాలరాసి మనుషుల యొక్క జీవితాలతో చెలగాటం. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆడుతున్న ఆట. అసలు ఇది ఈనాటి నుంచి కాదు, దాదాపు రాహుల్ గాంధీ గారి దృష్టికి మొన్న ఈ మధ్యలో తీసుకెళ్లారు. కానీ నా ఆలోచన, నా అంచనా ఇది దాదాపు 30-40 ఏళ్ల నుంచి నడుస్తుంది అనేది నా అనుమానం. ఇది ఈనాటిది కాదు. ఇది క్రమంగా కింద బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ద్వారా, అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి. వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఏబీపీ కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, స్వదేశీ జాగరణ కానివ్వండి, వాళ్ళ బీకేఎస్ కానివ్వండి, ఇట్లా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ప్రతి వ్యవస్థ అనుబంధ సంస్థలతోటి గ్రామీణ ప్రాంతాలలో దొంగ ఓట్ల నమోదు చేసి బీజేపీ ప్రభుత్వానికి పకడ్బందీగా రావడానికి ఒక వ్యూహాత్మకంగా బీజేపీ ఆర్ఎస్ ఆడుతున్న ఈ ప్రయత్నం ఇది ఈనాటిది కాదు. గత 40 ఏళ్ల నుంచి వాళ్ళు చేస్తున్న ప్రక్రియలో ఈనాడు పకడ్బందీగా వాళ్ళు 2 సార్లు అదనంగా బీజేపీ అధికారం రావడానికి ఇది ఆస్కారమైంది, అవకాశం కలిగించింది. ఇది దేశ ప్రజల మీద ఒక కుట్ర, దేశ ప్రజలను అణగదొక్కే కుట్ర, దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కే కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది. ఒక స్వార్థపూరితమైన ఒక ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుందనేది నిదర్శనమే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎత్తిన ప్రశ్న. వాస్తవానికి ఈ దొంగ ఓట్లను తయారు చేసే దాంట్లో దిట్ట బీజేపీ ఆర్ఎస్ఎస్. దొంగ ఓట్లు తయారు చేసే నైపుణ్యం గల ఆర్గనైజేషన్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్. వాళ్ళకు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏదో రకంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలో ఉండాలనే ఒక ఆలోచనతో ఈ దొంగ ఓట్ల ప్రక్రియని సైలెంట్గా కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి దృష్టికి వచ్చింది, ఈరోజు బయటకు వచ్చింది. మేము అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి మాటలను ఏకీభవిస్తూ ఇదొక కర్ణాటకనో ఏదో కేరళనో కాదు, దేశం మొత్తంలో ఈ యొక్క దొంగ ఓట్ల ప్రక్రియ జరిగి ఉన్నది అని చెప్పడం జరుగుతున్నది. వాళ్ళు అడ్డదారిలో ఎప్పటికీ అధికారంలో ఉండాలన్నదే బీజేపీ యొక్క ఆలోచన. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మీద ఆనాటి జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఈనాడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ, వీళ్ళ కుటుంబం మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా కక్ష, కుట్ర, ఏదో రకంగా ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ అనే పదం మాట లేకుండా, రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క ఈ రాజకీయాల్లో ఉనికి లేకుండా చేయాలనేది